హలో! నమస్తే అండి అందరికీ. నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి. ప్రెజెంట్ అయితే మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు గదండీ! అంతా బొప్పాయి నారండి. మొత్తము మనకు సోలాపూరు, మహారాష్ట్ర వంటి ఔట్ సైడ్ నుండైతే మన రైల్వే కోడూరు నర్సరీలకైతే ఈ మధ్య అయితే దిగుమతి అయితే చేసుకుంటున్నారండి. ఎందుకంటే ఈ సంవత్సరము తైవాన్ రెడ్ లేడీ విత్తనం అనేది మనకైతే సరిగ్గా టయానికైతే అందలేదు. అలానే ప్రైజింగ్ అనేది కూడా ఈ తైవాన్ రెడ్ లేడీ అనే రకం విత్తనము ముందుగా మనకు రూ. 3,90,000 ఉండేదండి. ప్రస్తుతం అయితే మనకు 9, 10 లక్షలైతే నడుస్తుందండి ఒక కిలో విత్తనము. దీని ద్వారా ఏందంటే మొక్క యొక్క ధర అనేది కూడా విపరీతంగా పెరిగిపోయింది. అలానే మొక్క అనేది కూడా ప్రతి రైతుకైతే అందుబాటులో అయితే లేదండి. చాలా తక్కువ నంబర్‌లో అయితే మొక్కలైతే అందుబాటులో అయితే ఉన్నాయో అవి కూడా మన నర్సరీలో పెంచినవైతే కాదండి. బయట నర్సరీల నుండి వచ్చినవి. వాళ్ళు ఏ విత్తనం వేశారో ఏంటో తెలియకుండా రైతులైతే వారి ఇంట్రెస్టెడ్ బేసిస్ పైన అలానే వారి నమ్మకంతో వారైతే ఈసారైతే మొక్కలైతే తీసుకొని కల్టివేషన్ అయితే చేస్తున్నారు. మరి మొక్క ఇంత డిమాండ్‌గా ఉంది గాబట్టి రాబోయే సంవత్సరంలో మంచి ధరలనేవి ఉంటాయని చెప్పి అందరూ ఎస్టిమేషన్ అయితే వేస్తున్నారు. మరి చూద్దామండి నెక్స్ట్ ఇయర్ క్రాప్ పరిస్థితి ఏంటో.